హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో 9వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కార్తీక పురాణం 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం వైకుంఠం నుంచి వచ్చితిమి. మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుదురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనసుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించువారు, పరాన్నభక్షులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారు, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శితిహత్య చేయువారు, శరన్నవానిని కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అట్లుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సహవాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయవారును, అనాథ ప్రేత సంస్కారములు చేయవారును, తులసీవనమును పెంచువారును, తటాకములను త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణుని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసినా గాని తెలియక గాని మరే రూపాన గాని హరినామస్మరణ చేయబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయిన గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడునై నీచకుల కాంతలతో సంసారం చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠములకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఏగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక గాని నిప్పును ముట్టినా నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అట్లనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. 9వ రోజు పారాయణం సమాప్తం. ఫ్రెండ్స్, విన్నారు కదా, కార్తీక పురాణంలో 9వ రోజు అధ్యయనం కూడా పూర్తయింది. 10వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. అంతకంటే కూడా ఎవరైతే మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.